ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ఒక స్త్రీ పలికిన మాటకు యేసయ్య ఈ విధంగా బదులిస్తున్నాడు. తల్లి అయిన మరియను గూర్చి ఆ స్త్రీ ప్రస్తావిస్తూ ఆమె ధన్యురాలు అని చెబుతూ ఉంటే యేసయ్య అంటాడు, ఈ వాక్యం విని ఈ వాక్య ప్రకారము బ్రతకగలిగిన వాడు మరీ ధన్యుడు. అంటే మన బ్రతుకులలో ఎంత చక్కటి ధన్యతను మనకిస్తున్నాడో గ్రహించగలం. మనలో ఏ గొప్పతనం లేదు, మనం చేసిందంటూ ఏమీ లేదు. రక్షణ భాగ్యం ఆయన ఇచ్చాడు. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన మనకు బోధించే మాటలను వినగలిగే స్వభావము మనలో ఉంది. ఆ మాటలను గైకొని వాటి కొరకే బ్రతకాలన్న ఆశ మనలో ఉంటే, ఆయన మాటలు విని ఆ మాటలను హృదయంలో దాచుకొని నమ్మకమైన వ్యక్తులుగా జీవించాలన్న ఆశ మనలో ఉంటే, అట్టి జీవితంలో కొనసాగే వారంగా ఉంటే నిజంగా మనం ధన్యులమే. ఎందుకంటే దేవుని వాక్యం మనకు నమ్మకమైన మార్గాన్ని బోధిస్తుంది. దేవుని వాక్యం మనల్ని మనిషిగా బ్రతికే విధానాన్ని నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకునే విధంగా, మనలో లేని యేసయ్యకు అయిష్టమైన కార్యాలు ఉన్న బ్రతుకుగా ఉంటే వాటిని మన నుండి వేరుపరిచేదిగా దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. అప్పుడు మనం ధన్యులం అవుతాం. ఒక ధన్యకరమైన స్థితిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్న ఒక స్త్రీ ఉన్నది. మరియా మార్త గృహానికి యేసయ్య వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో యేసయ్య మాట్లాడుతూ ఉంటే, బోధిస్తూ ఉంటే మరియా యేసయ్య పాదాల యొద్ద కూర్చుంది. మార్త అంటుంది, నన్ను నా చెల్లి విడిచిపెట్టింది, నా సహోదరి విడిచిపెట్టి అనేకమైన పనులున్నాయి, నీ దగ్గర కూర్చొని ఉంది అంటే ఆయన అంటాడు, ఉత్తమమైన దానిని ఎంచుకుంది. అట్టి ధన్యకరమైన జీవితంలో మనం కూడా నిలబడాలని యేసయ్యకు ఎంతో ఇష్టం. కొనసాగుదామా? దేవుని మాటలను హృదయంలో దాచుకుందామా? ధనమంటూ, బలమంటూ, బ్రతుకంటూ, ఈ జీవితము కొరకే శాశ్వతమైన ప్రణాళికలంటూ కొనసాగుతూ దేవుని వాక్యం పైన మనసు పెట్టకపోతే మనం ఏ విధంగా ముందుకు కొనసాగలము ఒక్కసారి ఆలోచన చేద్దామా? యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. వినగలిగితే ఇదివరకున్న గొప్ప భక్తుల కన్నా కూడా శ్రేష్టమైన జీవితంలో నిలబడగలం. ఎప్పుడో తెలుసా? యేసయ్య వాక్యాన్ని విన్నప్పుడు, యేసయ్య మాటలు హృదయంలో దాచుకున్నప్పుడు, ఆయన కొరకై బ్రతకాలన్న తృష్ణ కలిగిన ప్రతి జీవితాన్ని స్థిరపరిచి నడిపిస్తాడు. ఎవరి మాట వింటున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ధన్యత మన బ్రతుకుల్లో ఉండాలంటే యేసయ్య నమ్మకమైన వాక్యాన్ని హృదయంలో మోసేవారముగా, వాటి ప్రకారం బ్రతికే వారంగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. నీ వాక్కు కొరకు, నీ మాటలను గైకొని వాటిలా ఉన్న ప్రతి నమ్మకమైన స్థితిని మేము అనుభవిస్తూ ముందు కొనసాగే వారముగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ధన్యకరమైన బ్రతుకులో కొనసాగించమని ప్రార్థిస్తున్నాం. విని విడిచిపెట్టే వారంగా కాకుండా నీ వాక్యాన్ని విని హృదయంలో దాచుకొని నీ కొరకై నమ్మకంగా బ్రతికే వారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఇది నా ఆశీర్వాదాలతో నింపి స్థిరపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.